రాబోవు కాలమునందు నీకు మేలు కలుగును నమ్మికయున్నది. ఇదే యెహోవా వాక్కు. ఈ వచనంలో దేవుడు తన ప్రజలకు రాబోయే కాలంలో మేలు కలుగుతుందని వాగ్దానం చేస్తున్నాడు. వారి పిల్లలు తిరిగి తమ స్వదేశానికి వస్తారని ఆయన వారికి భరోసా ఇస్తున్నాడు. ఇది దేవుని యొక్క వాగ్దానం మరియు ఆయన దానిని తప్పకుండా నెరవేరుస్తాడు. ఈ వచనం మనకు నిరీక్షణను ఇస్తుంది. మన జీవితంలో కష్టాలు మరియు సవాళ్లు ఎదురైనప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడని మరియు మనకు మేలు కలుగుతుందని మనం నమ్మవచ్చు. ఆయన మనలను ఎప్పటికీ విడిచిపెట్టడు లేదా మరచిపోడు. ఈ వచనం యొక్క కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడున్నాయి. దేవుడు మనకు మేలు కలుగుతుందని వాగ్దానం చేస్తున్నాడు. మన పిల్లలు తిరిగి తమ స్వదేశానికి వస్తారని ఆయన మనకు భరోసా ఇస్తున్నాడు. ఈ వచనం మనకు నిరీక్షణనిస్తుంది. ఈ వచనం మనకు దేవుడు మనకు మేలు చేయాలని కోరుకుంటున్నాడని మరియు మన భవిష్యత్తు కోసం ఆయన ప్రణాళికలు కలిగి ఉన్నాడని గుర్తుచేస్తుంది. అయితే ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే మనం కొన్ని విషయాలు చేయాలి. దేవునిపై విశ్వాసం ఉంచండి. దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తాడని నమ్మండి. మీ జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు కూడా ఆయనపై నమ్మకం కోల్పోకండి. దేవుని ఆజ్ఞలను పాటించండి. దేవుడు మనకు ఏమి చేయమని చెప్పాడో అది చేయండి. ఆయన మాట వినడం ద్వారా మనం ఆయన ప్రేమను మరియు ఆశీర్వాదాలను పొందుతాము. దేవునితో సంబంధం కలిగి ఉండండి. ప్రార్థన మరియు బైబిల్ పఠనం ద్వారా దేవునితో మీ సంబంధాన్ని బలపర్చుకోండి. ఆయనతో మీ హృదయాన్ని పంచుకోండి మరియు ఆయన మార్గదర్శకత్వం కోసం అడగండి. ఇతరులకు సహాయం చేయండి. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మనం దేవుని ప్రేమను పంచుకుంటాము. మన చుట్టూ ఉన్నవారికి సహాయం చేయడం ద్వారా మనం దేవుని ఆశీర్వాదాలను పొందుతాము. ఇర్మియా 31:17 మన జీవితంలో ఎలా నెరవేరుతుందో ఒక ఉదాహరణ ఇక్కడ ఉంది. రాధ అనే ఒక యువతి ఉంది. ఆమె చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంది. ఆమె ఉద్యోగం కోల్పోయింది మరియు ఆమె కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. రాధ చాలా నిరుత్సాహపడింది మరియు ఆమె భవిష్యత్తు గురించి ఆందోళన చెందింది. అయితే ఆమె దేవునిపై విశ్వాసం ఉంచింది. ఆమె ప్రతిరోజూ ప్రార్థించింది మరియు బైబిల్ చదివింది. ఆమె దేవుడు తనను విడిచిపెట్టడని నమ్మింది. కొంతకాలం తరువాత రాధకు ఒక కొత్త ఉద్యోగం వచ్చింది. ఆమె జీతం ముందు ఉద్యోగం కంటే ఎక్కువ. ఆమె తన కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయగలిగింది. రాధ చాలా సంతోషించింది. ఆమె దేవుడు తన ప్రార్థనలకు సమాధానమిచ్చాడని మరియు తనను ఆశీర్వదించాడని గ్రహించింది. ఇర్మియా 31:17లో దేవుడు చేసిన వాగ్దానం ఆమె జీవితంలో నెరవేరింది. ఒక చిన్న ప్రార్థన. దేవా, నీవు మాకు రాబోయే కాలంలో మేలు కలుగుతుందని వాగ్దానం చేశావు. నీవు ఎల్లప్పుడూ మాతో ఉంటావని, మమ్మల్ని నడిపిస్తావని మేము నమ్ముతున్నాము. మా జీవితంలో కష్టాలు ఉన్నప్పటికీ నీవు మమ్మల్ని విడిచిపెట్టవని మేము విశ్వసిస్తున్నాము. మాకు విశ్వాసాన్ని, ధైర్యాన్ని మరియు నీ ప్రేమను అనుభవించే శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. నీ వాగ్దానాలు మా జీవితంలో నెరవేరేలా సహాయం చెయ్యి. ఆమెన్. మా ఈ ప్రయత్నం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ప్రార్థన అవసరాల కోసం కామెంట్ చేయండి. రోజుకొక వీడియో మీకు కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.